గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఈరోజు అన్ని పత్రికల్లో కూడా నిన్నటి తమిళనాడు ఇష్యూ మెయిన్ బ్యానర్గా తీసుకున్నాయి. నిన్న సుప్రీంకోర్టు మొత్తం అత్యున్నత న్యాయస్థానం శశికళకు సంబంధించినటువంటి కేసులో తీర్పు వెలువరించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలిత చనిపోయారు కాబట్టి ఆమెపై ఉన్నటువంటి శిక్షను రద్దు చేస్తూ మిగతా ముగ్గురు శశికళ, ఇలవరసి, తర్వాత సుధాకరన్ ముగ్గురు కూడా 4 ఏళ్లు జైలు శిక్ష, తర్వాత 10 కోట్ల ఫైన్ విధిస్తూ కోర్టు తీర్పిచ్చింది. సీఎం కావాలి, నేనే సీఎం అవుతాను, నేను సింహాని అని చెప్పినటువంటి శశికళ జైలుకి పోక తప్పలేదు. ఈరోజు ఆమె బెంగళూరు కోర్టులో లొంగిపోయేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించిన వార్తని అన్ని పత్రికలు తీసుకున్నాయి. అయితే తీర్పు వెలువరించిన తర్వాత తమిళనాడులో, ముఖ్యంగా చెన్నైలో ఒక్కసారిగా రాజకీయ పరిణామాలు మరింత ఉత్కంఠ రేపాయి. శశికళ పోవడంతోనే శశికళ జైలుకు శిక్ష పడిన మరుక్షణం ఎమ్మెల్యేలందరూ తన వైపు వస్తారని చెప్పి ఆశించినటువంటి పన్నీర్ సెల్వం ఆశలు నెరవేరలేదు. ఇప్పటిదాకైతే మొత్తం ఆమె దగ్గర ఉన్నటువంటి, ఆమె క్యాంపులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరు బయటకు రాకుండా ఆమె గోల్డెన్ బే రిసార్ట్లో ఉంచారు. ఆమె కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళ క్యాంప్ నుంచి ఏఐడిఎంకే ఎల్పీ లీడర్గా పళనిస్వామిని ఎన్నుకున్నారు. నిన్న ఆయన గవర్నర్ కలిసి నాకు ఎమ్మెల్యేలందరూ కూడా, పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు, నన్ను నాకు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించండి, బల పరీక్షకు అవకాశం ఇవ్వండి అని చెప్పి నిన్న గవర్నర్తో భేటీ అయ్యి ఆయన చెప్పారు. దానికి సంబంధించిన వార్తలన్నీ కూడా పత్రికలు రకరకాల బ్యానర్తో పబ్లిష్ చేశాయి. అది ప్రధానంగా ఉన్నటువంటి వార్త. ఇక నెక్స్ట్ మన రాష్ట్రానికి సంబంధించిన వార్తలు చూసినట్టయితే నిన్న సీఎం కేసీఆర్ నేత కార్మికులకు సంబంధించినటువంటి అంశాలపైన రివ్యూ చేశారు. ప్రభుత్వమే చేనేతకు సంబంధించినటువంటి ఉత్పత్తుల్ని కొనుగోలు చేయాలి, వాళ్లకు అన్ని రకాలుగా ఆదుకోవాలి, అండగా ఉండాలని చెప్పి నిన్న అధికారులకి, తర్వాత మంత్రికి ఆదేశించారు. దానికి సంబంధించిన వార్త ఒకటి ప్రధానంగా ఉంది. తర్వాత సీఎం కేసీఆర్ జన్మదినం నుంచి ప్రజలతో డైరెక్ట్గా సీఎం కలుసుకున్నటువంటి కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నారు. జనహిత దాని పేరు. సో ఆ రోజు నుంచి ప్రజలందరూ కూడా డైలీ సీఎంని కలిసేటువంటి అవకాశం ఉంటుంది. అదొక వార్త ప్రధానంగా ఉంది. ఆ తర్వాత మన ఇస్రో మళ్ళోసారి ప్రపంచంలో ఉన్నటువంటి రికార్డు బదలగొట్టబోతుంది, కొత్త రికార్డు సృష్టించబోతుంది. 104 ఉపగ్రహాలతో ఈరోజు అంతరిక్షంలోకి పిఎస్ఎల్ దూసుకోబోతుంది. దానికి సంబంధించిన వార్తను కూడా అన్ని పత్రికలు తీసుకున్నాయి. ఇంతకుముందు రష్యా 37 ఉపగ్రహాలని 2014లో ప్రయోగించింది ఒకటేసారి. అయితే ఇప్పుడు ఆ చరిత్రని, ఆ రికార్డుని బ్రేక్ చేస్తూ 104 ఉపగ్రహాలతో పిఎస్ఎల్వి ఈరోజు అంతరిక్షంలో దూసుకుపోబోతుంది. దానికి సంబంధించిన వార్తను కూడా అన్ని పత్రికలు ప్రధానంగా తీసుకున్నాయి. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. నిన్నటి సుప్రీంకోర్టు తీర్పు, ఆ తీర్పు తర్వాత శశికళ వేసినటువంటి అడుగులు కావచ్చు, లేకపోతే ఆ తమిళ రాజకీయాలపైన నిన్నటి సుప్రీంకోర్టు తీర్పు ఎలాంటి ప్రభావం చూపించబోతుంది, ఆ తీర్పుని ఎట్లా చూస్తారు, అంశం మీద మాట్లాడదాం. మనతో చర్చలో కాంగ్రెస్ పార్టీ నుంచి డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ గారు, తర్వాత టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు, తర్వాత బీజేపీ నుంచి ఎండల్ లక్ష్మీనారాయణ గారు మనతో ఉన్నారు. ముందు జీవన్ రెడ్డి గారు, సుప్రీంకోర్టు తీర్పును ఎట్లా చూస్తున్నారు నిన్నటిది? తర్వాత శశికళ యాక్చువల్లీ నేను సింహాని అన్నారు, తేలిపోయే పరిస్థితి వచ్చింది. అయినా కూడా ఆమె దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు మాత్రం ఎక్కడ కదలకుండా, అందరూ ఏమనుకున్నారు, తీర్పు వచ్చిన మరుక్షణం ఎమ్మెల్యేలందరూ బయటకు వస్తారనుకున్నారు. పన్నీర్ సెల్వం కూడా అదే ఆశించినట్టున్నారు, కానీ అట్లా జరగలేదు. ఓవరాల్గా ఈ తీర్పు తమిళ రాజకీయాలపై ప్రభావం ఎట్లా చూస్తారు? అంటే సుప్రీంకోర్టు తీర్పు ఇది కొత్తగా ఉన్న కేసు కాదు, 19 సంవత్సరాల కింద వేసినటువంటి కేసు. దేశంలో అనేక మంది రాజకీయ నాయకుల మీద, అత్యధిక డబ్బులను కలిగి ఉన్న వ్యక్తుల మీద అనేక కేసులు ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఈ కేసు ఒకటి. కానీ రీసెంట్లీ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా నిన్నటిదాకా జరిగిందని చెప్పి అందరూ అనుకున్నారు. ఈ తీర్పు వెలువడిన తర్వాత, అంటే ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేలు ఎవరైతే శాసనసభ పక్ష నేతగా ఎన్నుకుంటారో వారినే ముఖ్యమంత్రిగా ఉండడం అది రాజ్యాంగం చెప్తుంది. అది అంతటా జరిగే జనరల్ థింగ్, కామన్ థింగ్. కానీ ఇక్కడ 130 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న తర్వాత కూడా నిన్నటి వరకు కాలేకపోయారు. ఈ తీర్పు గురించి ఒకరోజు వెయిట్ చేస్తూ ఉన్నామని గవర్నర్ గారు చెప్పారు. అంతలోపల తీర్పు కూడా వచ్చింది. కాబట్టి ఆ తీర్పులో మరి నిర్దేశించబడ్డది, ఇద్దరి న్యాయ నిపుణులు ఎవరైతే ఉన్నారో జడ్జిలు ఒకే తీర్పు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఎక్కడ భేదాభిప్రాయాలు కూడా లేవు. కాబట్టి మరి జైలుకి వెళ్ళాల్సిందే, నేరం నిరూపించబడ్డది కాబట్టి జైలుకి వెళ్ళాల్సింది 4 సంవత్సరాలు. దాని తర్వాత కూడా మరి 120 మంది ఎమ్మెల్యేలు పళనిస్వామిని ఎన్నుకొని గవర్నర్ను కలవడం కూడా జరిగింది. కాబట్టి ప్రజాస్వామ్యంలో శాసనసభ పక్ష నేతగా ఎవరిని ఎన్నుకుంటే వారే ఈ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఉంటారు. అట్లాంటి తరుణంలో కూడా ఇంకా మరి గవర్నర్ గారు మరి ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఇంకా కూడా స్పష్టత లేదు, అంటే స్పష్టంగా చెప్పలేకపోతూ ఉన్నారు. మరి అటువైపు ఏమో ఆమె ఎవరైతే పన్నీర్ సెల్వం ఉన్నారో ఇప్పటికే అపధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన రిజిగ్నేషన్ లెటర్ను వాపసు తీసుకోవడానికి రాజ్యాంగబద్ధంగా అయితే ఎక్కడ లేదు, గతంలో ఎక్కడ జరిగిన సంఘటనలు లేవు. కాబట్టి
అటువైపు మరి ఆయనతో గవర్నర్ గారు మాట్లాడతారా, లేదంటే ఇటువైపు మెజారిటీ ఉన్న ప్రజాస్వామ్యబద్ధంగానైతే మెజారిటీ ఉన్న శాసనసభ పక్ష నేతను ముఖ్యమంత్రిగా ప్రకటించాలి. కానీ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్న, నాడు కాంగ్రెస్ కావచ్చు, నేడు బీజేపీ కావచ్చు, ఈ దక్షిణ ప్రాంత రాష్ట్రాల మీద ఒక ప్రత్యేక దూరదృష్టి పెడతారు. ఈ రాష్ట్రాల్లో అనైక్యత ఉండాలా, రాజకీయ అనిశ్చితి ఉండాలా, వీరు ఏకం కావద్దు. అది ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు. ఈ 4 రాష్ట్రాలు ఏకమైతే రేపు కేంద్రంలో శాసించే పరిస్థితిలో ఉంటుంది. కాబట్టి ఈ రాష్ట్రాలపై కన్నెర్ర చేస్తుంది. నిధుల విషయంలో కావచ్చు, రాజకీయంలో విషయంలో కావచ్చు, అధికారం విషయంలో ఈ పార్టీలు బలపడడం కావచ్చు. దాంట్లో భాగంగానే ఇలా ఈ అనిశ్చితి కూడా కొనసాగుతుందని చెప్పి మేము భావిస్తాం. రైట్, అది పొలిటికల్ పాయింట్లో మీరు చెప్పారు. మీ ముగ్గురు ప్రధాన రాజకీయ పార్టీ నాయకులు ఒకటి అడగొచ్చా, నిన్న తీర్పు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టులో ఈ తీర్పు వెలువరించినటువంటి 2 న్యాయమూర్తులు కూడా వాళ్ళ తీర్పు జడ్జిమెంట్ కాపీలో కూడా చాలా భయం లేకుండా దేశంలో అవినీతి పెరిగిపోయింది, అవినీతి చేసిన వాడు, తప్పు చేసిన వాడికి శిక్ష పడాల్సిందే, ఖచ్చితంగా వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే అని చెప్పి న్యాయమూర్తులు చెప్పారు. బయటకు వచ్చింది. బయట తర్వాత న్యాయ నిపుణులందరూ కూడా, లాయర్లు, రిటైర్డ్ జడ్జీలు, రిటైర్డ్ ఏజీ అటార్నీ జనరల్ గారు, తర్వాత ప్రజెంట్ అటార్నీ జనరల్ అందరూ కూడా అదే మాట్లాడారు. సో నిజంగానే నిన్న శశికళ మీద శిక్ష పడింది. దేశంలో అవినీతికి పాల్పడ్డ ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులందరి మీద శిక్ష పడే అవకాశం ఉంటుందా? ఆ ధైర్యం, అలాంటి ఆశ భారత జడ్జిలు చాలా స్పష్టంగా చెప్పారు. వాళ్ళు ఏం చెప్పారంటే అసలు భయమే లేదు, లంచం ఇచ్చినవాడు నేరస్తుడే, లంచం తీసుకున్నవారే నేరస్తులు. ఈ దేశంలో ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఒకవైపు పేదవాడు మరీ పేదవాడుగా మారిపోతూ ఉన్నారు, ధనవంతులు అత్యధిక ధనవంతులుగా మారుతూ ఉన్నారు. లక్షల కోట్ల రూపాయలు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేదండి. అనేక రాష్ట్రాల్లో ప్రతి రాష్ట్రంలో ఒక వ్యక్తి పైన కేసు, దాదాపుగా 27 మంది రాజకీయ, ఇప్పటిదాకా ఇట్లాంటి శిక్ష ఎవరికి పడలేదు. ఫస్ట్ టైం అంటే ఈ ప్రభుత్వంలో ఇప్పుడు అధిక డబ్బుల విషయంలో కానీ, ఈ అవినీతి సొమ్ము విషయంలో కానీ మరి మొట్టమొదటిసారిగా శిక్ష చాలాసార్లు శిక్షలు వచ్చినాయి. కానీ ఇప్పుడు ఈ దఫాగా ఈ రాష్ట్రంలో జరిగింది. ఇంకా అనేక రాష్ట్రాల్లో ఉన్నారు కాబట్టి వారిని కూడా పంపాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆర్థిక అసమానతలు పెరిగిపోతూ ఉన్నాయి, దేశం భ్రష్టు పట్టిపోతూ ఉంది, అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోతూ ఉంది, పేదవాడు మరింత పేదవాడిగా మారిపోతూ ఉన్నాడు, ధనవంతుడు అధిక ధనవంతుడిగా మారిపోతారని చెప్పి నిన్న వాళ్ళు జడ్జిలు కూడా చాలా స్పష్టంగా తీర్పులో చెప్పడం జరిగింది. కాబట్టి ఇట్లాంటి నిర్ణయమే అందరి విషయాల్లో జరిగితే బాగుంటుందని చెప్పి మా రైట్. శ్రవణ్ గారు ఎట్లా చూస్తారు నిన్నటి తీర్పుని, తర్వాత శశికళ జైలుకి వెళ్ళడానికి? ముందుగా అవినీతి పైన తప్పనిసరిగా ఒక నిరంతరమైన పోరాటం జరగాల. ఐ పర్సనలీ బిలీవ్ ద రూట్ కాజ్ ఫర్ ఆల్ ద ప్రాబ్లమ్స్ ఇన్ దిస్ కంట్రీ ఆర్ ద పొలిటికల్ కరప్షన్. దాంతోపాటుగా ఇవాళ అవినీతి గురించి మాట్లాడుతా ఉన్నాం, అవినీతి వచ్చిన కేసు గురించి మాట్లాడుతా ఉన్నాం. కాబట్టి నో ఇన్స్టిట్యూషన్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ కరప్షన్ టుడే. ఇవాళ పేపర్లో, ఇంగ్లీష్ పేపర్లో చూస్తూ ఉన్నాం, ఫార్మర్ సిజే బాలకృష్ణన్ పేరు మీద కూడా ఇప్పుడు కేసులు ఉన్నాయి. ఆయన కూడా ఇన్కమ్ ట్యాక్స్ అవాయిడ్ చేసినాడు అని చెప్పని, అవినీతికి పాల్పడ్డాడు అని చెప్పని కేసులు. కాబట్టి ఎవరు అవినీతికి పాల్పడ్డా వాళ్ళపై తప్పనిసరిగా శిక్షలు వేయవలసిన అవసరం ఉంది. అప్పుడే ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంటుంది. ముఖ్యంగా రాజకీయ నాయకులు కనుక తప్పు చేసినట్టయితే తప్పనిసరిగా వాళ్ళపై శిక్ష వేయాల్సిందే. ఇక్కడ ఈ మొత్తం అంశాన్ని, తమిళనాడులో జరిగినటువంటి ఒక మొత్తం అంశాన్ని, ఒకటి జరిగినటువంటి ఒక అవినీతిపై కోర్టుపరమైనటువంటి ఒక చర్యలు, 2 శశికళ అనేటువంటి ఒక వ్యక్తి ఒక పార్టీ అధినేతగా ఉంటూ, జయలలితకు సన్నిహితంగా ఉంటూ, పార్టీలో తర్వాత అధినేతగా మారి తర్వాత ముఖ్యమంత్రి కావాలనుకున్నట్టు ఒక ప్రయత్నం. అప్పటిదాకా పప్పెట్గా ఉన్నటువంటి ఒక పన్నీర్ సెల్వంను సడన్గా ఓవర్ నైట్ ఇన్ఫ్లేటెడ్ బెలూన్గా తయారు చేసేసి ఒక పవర్ఫుల్ ఫోర్స్గా ముందు పెట్టినట్టుగా పోయినాం. ఈ 3 అంశాలను కూడా మనం క్లోజ్గా చూడాలి. సో కాంగ్రెస్ పార్టీ వ్యూ పాయింట్లో ఎవరు అవినీతి చేసినా తప్పనిసరిగా శిక్ష పడాల్సిన అవసరం ఉన్నది. అదే రాష్ట్రానికి చెందినటువంటి సొంత కూటమిలో ఉన్నటువంటి ఒక పార్టీకి సంబంధించిన కనుమలి, డిఎంకే అధినేత కరుణానిధి గారి కూతురు కనుమలిని జైలుకు పంపినటువంటి చరిత్ర, రాజాను జైలుకు పంపిన చరిత్ర, మారన్పై కేసులు పెట్టిన చరిత్ర. సో ఎక్కడ కూడా అవినీతి జరిగినప్పుడు తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ హస్ టేకెన్ వెరీ ఫర్మ్ స్టాండ్. తప్పనిసరిగా అవినీతిని కర్బ్ చేయాలని చెప్పని, అవినీతి రకరకాల కుంభకోణాలు జరిగినాయని చెప్పినటువంటి ఒక వైనాన్ని ఉంటే కూడా ఇమీడియట్గా కంట్రోల్ చేసేందుకు పాల్పడ్డరు అనుమానం వచ్చినట్టు వాళ్ళందరిపై కూడా చర్యలు తీసుకుంటారు. కాబట్టి శశికళ గారి పైన కూడా ఈ యొక్క కేసు, ఈ ప్రొసీడింగ్ అంతా కూడా ఇట్స్ అబ్సల్యూట్లీ అప్రాప్రియేట్ అండ్ దెన్ వాట్ ఎవర్ హస్ హ్యాపెండ్ ఇస్ గుడ్. అయితే ఇక్కడ మొత్తం వైనమంతా కూడా శశికళను ఇమ్మీడియట్గా ఏమన్నా కానీ ఎట్లన్నా కానీ ఇమీడియట్గా జైలుకి పంపించేయాలా, ముఖ్యమంత్రి కుర్చీకి దూరంగా నెట్టివేయాలని
ఒక రిమోట్ కంట్రోల్డ్ ఆపరేషన్గా ఢిల్లీ అంతా కూడా ఒక భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అంతా కూడా ఒక ప్రజాస్వామ్యానికి పాల్పడ్డది, రాజ్యాంగానికి వ్యతిరేకంగా పాల్పడ్డది అనేటువంటి మాత్రం స్పష్టంగా ఇక్కడ పడుతుంది. అందుకేనా నేను 3 రకాలుగా చూడాలి. అవినీతి, సుప్రీంకోర్టు కేసు, 2 రాజ్యాంగపరమైనటువంటి ఒక బాధ్యతను రక్షణను చేయవలసిన ఒక కేంద్ర ప్రభుత్వము, తర్వాత గవర్నర్, పర్టికులర్లీ ద గవర్నర్, ద రోల్ ఆఫ్ గవర్నర్, ఇవన్నీ కూడా చాలా ఒక ప్రశ్నార్థకమైనటువంటిది. ప్రజాస్వామ్యాన్ని లిబరల్ డెమోక్రాట్స్ ఈ దేశంలో భయపడేటువంటి ఒక వాతావరణంలో మేము తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతాం అనేటువంటి ఒక వాతావరణంలో మొత్తం ఢిల్లీ మోడీ గారి ప్రభుత్వం అంతా కూడా ఈ వ్యవహారాన్ని నడిపినట్టుగా అనిపిస్తుంది. ఇంతకుముందు జీవన్ రెడ్డి గారి సోదరులు చెప్పినట్టుగా పన్నీర్ సెల్వం హిమ్సెల్ఫ్ హెస్ రిజైన్, ఆయనే రాజీనామా చేస్తాడు, ఆయనే ఆమెను జనరల్ సెక్రటరీగా ప్రతిపాదన చేస్తాడు, ముఖ్యమంత్రిగా ప్రతిపాదన చేస్తారు, అవసరమైనట్టుగా మెజారిటీ ఎమ్మెల్యేల యొక్క లేఖను గవర్నర్ సబ్మిట్ చేస్తారు. అండ్ గవర్నర్ టేక్స్ ఎ మోరల్ స్టాండ్. గవర్నర్ హ్యాస్ నో మోరల్ స్టాండ్ ఆన్ దిస్. గవర్నర్ హ్యాస్ ఎ కాన్స్టిట్యూషనల్ స్టాండ్. రాజ్యాంగపరమైన బాధ్యత ఉంటుంది తప్ప మోరల్ స్టాండ్ లేదు. ఆమె ముఖ్యమంత్రి కావాలా అవద్దా అనేటువంటిది రిప్రజెంటేటివ్ డెమోక్రసీలో శాసనసభ్యులు, ఇప్పుడు 2 శాసనసభ్యులు కాబట్టి నాకంటే ఎక్కువ వాళ్ళకి తెలుసు. రిప్రజెంటేటివ్ డెమోక్రసీలో రాజ్యాంగాన్ని రక్షించేటువంటి వాళ్ళు, రాజ్యాంగాన్ని అమలుపరిచేటువంటి వాళ్ళు, రాజ్యాంగంలో వెసులుబాటు కల్పించే వాళ్ళు ఎమ్మెల్యేలు కాబట్టి వాళ్ళ నిర్ణయం ప్రకారంగా ముఖ్యమంత్రి కావాలి తప్ప గవర్నర్ ఇష్టానికో లేదా మోడీ గారి ఇష్టానికో వెంకయ్యనాయుడు గారి ఇష్టానికో ఒక వ్యక్తి కావాలా కావద్దా అనేటువంటి ఒక నిర్ణయం తీసుకొని ఇంకా మోడీ గారి ఇష్టంతో ఆయన ఇష్టానికి సంబంధించి ఇష్ట ప్రకారం జరుగుతుంది అక్కడ 100%. మొత్తం గేమ్ ప్లాన్ అంతా కూడా చూసినట్టు కేసు సూత్రధార ఆయన 100% కేసు మొత్తం గేమ్ ప్లాన్ అంతా కూడా తమిళనాడు వాళ్ళకి సౌత్ ఇండియాలో ఇవాళ దే డోంట్ హ్యావ్ ఎ బేస్. బీజేపీకి బేస్ లేదు సౌత్ ఇండియాలో, బేస్ లేదు. బేస్ని ఇవాళ అంతో ఎంతో మీరు కనుక చూసినట్టయితే ఎక్కడ లేని ప్రేమ జయలలిత హాస్పిటల్లో ఉన్నప్పుడు వెంకయ్య గారు తమిళనాడులో అంతకుముందు విజిట్ చేయనన్నట్టు దానికంటే 100 రెట్లు జయలలిత హాస్పిటల్. ఒకటి గవర్నర్ గారు ఇంకా వారం రోజుల్లో 4-5 రోజుల్లో తీర్పు రాబోతుంది. తీర్పు వచ్చిన వెంటనే మళ్ళీ సీఎంని మార్చాల్సి వస్తుంది. మళ్ళీ రాజ్యాంగం సంక్షేమం కావచ్చు, రాజకీయ అనిశ్చితి రావచ్చు కాబట్టి కొద్దిగా ఓపిక పట్టాల్సి వచ్చిందని చెప్పి గవర్నర్ గారు ఆఫీస్ నుంచి కాన్స్టిట్యూషనల్లీ ఈజ్ దేర్ ఎ ప్రొవిజన్. రాజ్యాంగంలో ఎక్కడైనా కేసు తీర్పులు వస్తాయి కాబట్టి ముఖ్యమంత్రి కాకూడదు అని చెప్పనివన్నీ ఎక్కడన్నా ఉందా? 1. 2, 139 మంది ఎమ్మెల్యేలు సంతకం పెట్టించి ఇవాళకి కూడా పళనిస్వామి దగ్గర 10 మంది ఎమ్మెల్యేలు, ఇవాళ పన్నీర్ సెల్వం దగ్గర ఇవాళ కూడా 10 మంది ఎమ్మెల్యేలు లేరు. అటువంటి ఒక వ్యక్తిని మీరు ఓవర్ నైట్ గా ఒక డ్రామాను ఆర్కెస్ట్రేట్ చేసేసి మొత్తం మీడియాలో ఒక క్యామఫ్లేజ్ క్రియేట్, శశికళ ఈజ్ అన్డౌటెడ్లీ డిజర్వ్స్ టు బి పనిష్డ్, అది పక్కకు పెడదాం. ఆమెను శిక్ష పడాలా, నిన్న శిక్ష పడ్డది, ఇవాళ జైలుకి పోవాలా, దాని వేరే మ్యాటర్. కానీ ఎప్పుడైతే జయలలిత గారు చనిపోయిన తర్వాత 139 ఎమ్మెల్యేలు ఇచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వము గవర్నర్ గారి రోల్ అంతా కూడా చాలా డూబియస్గా ఉంది. ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగం ఉంటుందా, ప్రజాస్వామ్యం ఉంటుందా అనుకుంటే ఏమైనా చేసేయచ్చు అనేటువంటి ఒక డిక్టటోరియల్ టెండెన్సీస్ మాత్రం తప్పనిసరిగా కనబడతా ఉన్నాయి. ఇది భయం కలిగించేటువంటి అంశం. అలాంటి భీతి వల్ల కలిగింది అంటున్నారు అక్కడ ఈ పని చేయొచ్చు అనుకుంటే కేంద్ర ప్రభుత్వం. శ్రవణ్ గారికి భారతదేశంలో భారతీయ జనతా పార్టీ యొక్క నైతిక విలువలతో కూడినటువంటి రాజకీయాల విషయంలో స్పష్టత ఉంది. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక ఓటు పార్లమెంట్లో ఒక ఓటు తగ్గితే ప్రభుత్వాన్ని వదులుకున్నటువంటి పరిస్థితి కూడా వారికి అవగాహన ఉన్నది. అయితే ఇక్కడ ఉన్నటువంటి గవర్నర్ గారి పాత్ర ఏదైతే ఉందో, ఇవాళ ఇంకో ముఖ్యమంత్రి జైలుకే ముఖ్యమంత్రి పాత్రలో ఉండి జైలు శిక్ష పడేటువంటి పరిస్థితి అనేటువంటిది ఎదుర్కోకుండా తీర్పు కోసం వెయిట్ చేసినటువంటి పరిస్థితుల్లో ఇవాళ తమిళనాడులో ఒకవేళ ముఖ్యమంత్రిగా శశికళ గారు ఉంటే ఇవాళ తీర్పు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితి, రాజకీయ సంక్షోభం, ఇటువంటి అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని వారు వ్యవహరించుంటారు. దాంట్లో భిన్నమైన దీంట్లో భారతీయ జనతా పార్టీకి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ప్రత్యేకమైనటువంటి ఇంట్రెస్ట్ ఏ రకమైనటువంటిది ఉండడానికి అవకాశమే లేదు. ఎందుకంటే అక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంకి వస్తుంది, దానికోసం ఇది చేసారు అనేటువంటి దానికి లేదు అవకాశం. అక్కడ పోనీ పన్నీర్ సెల్వం రాజీనామా చేస్తే రాజీనామాను ఆమోదించి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగడానికి వారు ఇది చేశారు. జస్ట్ ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఒక వారం రోజులు వచ్చేటువంటి నేపథ్యంలో మరి ఏ రకమైనటువంటి తీర్పు వస్తుంది, దాని తర్వాత ఏ రకమైనటువంటి పరిణామాలు ఎదురైతే అన్నటువంటి దాని మీద మరి గవర్నర్ గారికి ఉన్నటువంటి విచక్షణ అధికారం వల్ల ఇవాళ మరొక ముఖ్యమంత్రికి జైలు శిక్ష అనేటువంటి దాన్ని, లేకుంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి జైలు శిక్ష పడడాన్ని అక్కడ పరిస్థితిని తప్పు చేసిన ముఖ్యమంత్రికి శిక్ష పడకూడదా? పదం గానీ 100% ఏదో 6 నెలల్లో సంవత్సరంలో వస్తుంటే
6 నెలల్లో సంవత్సరంలో వస్తుంటే దాని విషయంలో ఇప్పటికీ శశికళ ముఖ్యమంత్రి ఒక వారం రోజులు ఆగా వేచి చూసినటువంటి పరిస్థితి ఉంది తప్ప ఇంకోటి కాదు. భారతీయ జనతా పార్టీకి ప్రజాస్వామ్యంలో సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. భారతీయ జనతా పార్టీలో అంతర్గత సంస్థాగతంగా మరి నియమబద్ధంగా క్రమబద్ధంగా ఎన్నికలు జరుపుకొని నాయకులను నిర్ణయించుకునేటువంటి ప్రక్రియ ఉన్నది. ఈ కుటుంబాల ఆధారిత పార్టీలాగా నియామక పత్రాలు ఇచ్చేటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీలో లేదు. ఇది క్యాడర్ బేసిక్ ఆర్గనైజేషన్. దీని ఆ రకంగా ఒక వ్యవస్థ డెమోక్రాటిక్ సిస్టాన్ని ఇంటర్నల్ గా అమలు పరుస్తున్నటువంటిది, డెమోక్రాటిక్ సిస్టమ్ మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉన్నట్టున్నది. ఈ పార్టీ జోక్యం చేసుకున్నది అనేటువంటిది అర్థరహితమైనటువంటి ఆరోపణలు. ఇప్పుడు ప్రజాస్వామ్యం రాజ్యాంగం ఏం చెప్తారండి? శాసనసభలో ఎవరు మెజార్టీ ఉంటే మెజార్టీస్లో వారే ముఖ్యమంత్రి. శాసనసభ పక్ష నేతగా ఎవరిని ఎన్నుకుంటారో ఆ పార్టీ యొక్క ఎమ్మెల్యేలు ఎన్నుకోవాలి. ఆ పార్టీ యొక్క ఎమ్మెల్యే ఎన్నుకున్న వాళ్ళే ముఖ్యమంత్రి. నువ్వు శశికళకు ఈ రోజు తీర్పు వచ్చిందండి, ఈ రోజు వరకు నువ్వు కొనసాగించాలి. ఆ రోజు నుంచి ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాం. సరే, ఆ విషయం పక్కన ఇలా మెజార్టీ ఉంది కదా, మెజార్టీ ఉన్న ఆయన ఇలా ప్రకటించండి. దానికి ఎందుకండి? అసలు గవర్నర్లు రాష్ట్రపతులు ఈ దేశంలో ఎప్పుడు పనిచేస్తారండి? ఎమర్జెన్సీ సమయంలో ఇట్లాంటి డెమోక్రాటిక్ అండి, ఉన్నటువంటి పరిస్థితులను శాసనసభ సభ్యులు నిన్ననే ఇవ్వాలంటే శాసనసభ్యుల్లో శాసనపక్ష నేతగా ఎవరైతే ఎన్నుకుంటారో వారే ముఖ్యమంత్రి. అట్లాంటి తరుణంలో సుప్రీంకోర్టులో కేసు చాలా మంది మీద ఉందండి. అనేక మంది ముఖ్యమంత్రుల మీద, ఈ దేశంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రుల మీద, ఇన్క్లూడింగ్ ప్రధానమంత్రి మీద కూడా కేసులు ఉన్నాయండి. ఆ కేసులు తీర్పు వచ్చిందాక ప్రధానమంత్రి గారు మీరు పక్కన ఉండండి. కేంద్ర మంత్రి పక్కన ఉన్నారంటారా? చాలా కేసులు ఉన్నాయి. 27 కేసులు ఉన్నాయండి. కేసులు అన్ని కూడా పెట్టింది. గతంలో ప్రత్యేక తీర్పు వచ్చింది, హైకోర్టులో భిన్నమైన తీర్పు వచ్చింది, సుప్రీంకోర్టు ధర్మాసనం ఉన్నది. సార్ అది బోగసా ఫేక్ కేసు అని ఎవరు నిర్ణయించాలా? హైకోర్టు జడ్జిలు, సుప్రీంకోర్టు జడ్జిలు తీర్పు ఇచ్చినప్పుడు తెలుస్తుంది. నా మీద కేసు ఉందండి, ఎప్పుడు తేలిపోతుంది? తీర్పు వచ్చినప్పుడు తేలిపోతుంది. తీర్పు వచ్చిన కారణం పదవులు అనుభవించుకుంటా సమర్థించే వ్యక్తులు కానీ ఆ రకమైన రీతిలో అవినీతి విషయంలో శశికళను జైలుకు పంపడం, ప్రజాస్వామ్యాన్ని దక్షిణాది రాష్ట్రాల్లో రాజకీయ అనిశ్చితి కొనసాగడానికి ప్రత్యేక దృష్టి పెట్టి బీజేపీ మోకాలకు మూడేశ్వరు అంటే ఇదే బోడిగుండుకు మోకాలకు మూడేశ్వరు రాజ్యాంగం కూలి చేసే భారతీయ జనతా పార్టీకి ప్రయోజనం అయితే చెప్పాలా? బోడిగుండుకు రాజ్యాంగం ఎక్కడ ఉందా? ఒకసారి చెన్నై వెళ్దాం. అక్కడ స్పెషల్ కరెస్పాండెంట్ బుచ్చన ఉన్నారు. బుచ్చన, ఏం జరుగుతుంది? నిన్న రాత్రి శశికళను అరెస్ట్ చేస్తారు అన్నటువంటి వార్తలు కూడా వచ్చాయి. తర్వాత ఈ రోజు పొద్దున బెంగళూరుకి వెళ్తారు, పోయి అక్కడ పోయి లొంగిపోతారని చెప్పి తెలుస్తుంది. ఒకటి. రెండోది, పళనిస్వామి క్యాంపులో ఉన్న వాళ్ళలో సగం మంది మొత్తం ఇటు వచ్చేస్తారు అన్నటువంటి హోప్తో పన్నీర్ సెల్వం ఉన్నారు. ఆయన కూడా తెర వెనుక మంత్రాంగం ఏదో చేస్తున్నారు అంటున్నారు. ఏం జరుగుతుంది అక్కడ? ఈ రోజు ఏం జరిగే అవకాశం ఉంది? సంగప్ప, మీరు వేసిన మొదటి ప్రశ్నకు, శశికళ బెంగళూరుకు వెళ్ళి లొంగిపోతారనే వార్తలు వస్తున్నాయి. రాత్రి ఆమె 11:15కు గోల్డెన్ బే రిసార్ట్ నుంచి పోయేస్ గార్డెన్కి చేరుకున్నది. ఆమె భావోద్వేగంతో మాట్లాడుతున్నది కార్యకర్తలతో. జైలుకు వెళ్తున్నాను అంటే వెళ్ళడానికి ఆమె మానసికంగా సిద్ధమయ్యే ఉంది 2 రోజులుగా. నిన్న తీర్పు వచ్చిన తర్వాత దాదాపుగా రకరకాల ఎత్తుగడలు, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు ఉండాలి, లేకపోతే కనుక పార్టీని ఎవరు లీడ్ చేయాలి, రకరకాల అంశాలపై నిన్న చర్చలు జరిగినాయి. ఆమె ప్రస్తుతం పోయేస్ గార్డెన్లో ఉంది. అభిమానులు, కార్యకర్తలు తన మద్దతుదారులతో మంత్రాలు జరుపుతున్నారు. మేబీ ఇవాళ మధ్యాహ్నానికల్లా దాదాపు ఆమె బెంగళూరుకు వెళ్ళే అవకాశం ఉంది. అయితే రెండో ప్రశ్న, మీరు వేసిన ఈ జయలలిత వారసులమని చెప్పుకుంటున్న ఇద్దరిలో శశికళ జైలుకు వెళ్ళిన తర్వాత ఈ పన్నీర్ సెల్వం పరిస్థితి చూస్తే కనుక ఈ చెట్టు పిట్టను చూసి చేతుల పిట్టను వదిలేసినట్టుంది ఆయన పరిస్థితి.
ఆ చెట్టు మీద పిట్ట చాలా లాగుంది, చేతుల పిట్ట సన్నగుంది, దీన్ని వదిలేసి దాన్ని పట్టుకొని పోతే అది ఎగిరిపోయింది ఇది ఎగిరిపోయింది అన్నట్లు ఈయన దగ్గర ఉన్న 10 మంది ఎమ్మెల్యేలలో ఒక ఎమ్మెల్యే అటో ఇటు అని ఉన్నాడు, 6 మంది ఎమ్మెల్యేలు న్యూట్రల్గా ఉన్నారు. ఆ న్యూట్రల్గా ఎమ్మెల్యేలలో ఒక ఎమ్మెల్యే పన్నీర్ సెల్వం నుంచి ఒక ఆయన పక్కకి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి అక్కడున్న వాళ్ళు వస్తారా లేదని గ్యారంటీ లేదు. పళనిస్వామి విషయంలో ఆరోపణలు కొన్ని ఉన్నప్పటికీ కూడా అతను శశికళకు మద్దతుదారుడిగా ఉన్నాడు. దానికంటే ఇంకా గమనించవలసిన విషయం, ఆ ఎమ్మెల్యేలు వస్తారా రారా, ఒకరు రాకుంటే ఎందుకు రారు అంటే అధికారం ఒకటే కాదు, వారందరూ కూడా వారి సామాజిక వర్గం కూడా ఉంది. అందులో దేవర సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు 50% మంది ఎమ్మెల్యేలు వారు ప్రస్తుతం ఉన్న అసెంబ్లీలో ఉన్నారు. ఈ శశికళ సామాజిక వర్గమే కాబట్టి ఆమెను కాదని పోరు. రెండవది దేవర సామాజిక వర్గం, అదేవిధంగా గైండర్కు సంబంధించిన వాళ్ళు మరికొంతమందిలో కూడా తాను టికెట్లు ఇప్పించి గెలిపించుకున్న వాళ్ళే ఉన్నారు. చాలా ముందు జాగ్రత్తగా శశికళ వ్యూహాత్మకంగా మొన్న 2014 ఎన్నికల్లోనే టికెట్లు ఇప్పించే దగ్గరనే ఆమె చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. కాబట్టి చాలా మంది ఎమ్మెల్యేలు ఆమె వదిలిపెట్టి వెళ్ళడం లేదు. మరి రేపు వెళ్తారా, ఆమె జైలుకి వెళ్ళిన తర్వాత పరిస్థితి ఏమిటో అప్పుడు చెప్పలేం. కానీ ఇప్పటి వరకు అయితే తాను రాజకీయ భిక్ష పెట్టిన వాళ్ళు, తాను టికెట్లు ఇప్పించిన వాళ్ళు ఇవాళ సభలో ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈమె ప్రతిపాదించిన అభ్యర్థి వెనుకనే వాళ్ళు ఉండే అవకాశం ఉంది. మరి తర్వాత ఇతని పన్నీర్ సెల్వం అంచనా ఏమిటంటే, పన్నీర్ సెల్వం కానీ లేకపోతే మైత్రేయన్, మరి కొంతమంది పాండ్యరాజన్ ఇట్లాంటి వాళ్ళు మాట్లాడుతున్న మాటల్లో ఉన్నదంతా కూడా ఖచ్చితంగా వాళ్ళు మా వద్దకు వస్తారు అనేది. వస్తారు అన్న దానికి గ్యారంటీ ఏమిటి అంటే, ఆమె జైలుకి వెళ్తుంది కాబట్టి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరు నాయకుడు ఎవరు ఉండరు కాబట్టి వస్తారని చెప్తున్నారు. కానీ ఇద్దరి మధ్యన ఏఐడిఎంకే ఒక రాజకీయ చరిత్ర ఉన్న పార్టీ అది కాలగర్భంలో కలిసిపోవడానికే దాదాపు ఇద్దరు కలిసి పునాదులు వేస్తున్నట్లు ఉంది. అయితే పన్నీర్ సెల్వం ఈ 2 నెలల కాలంలో ఆగి ఇవాళ ఎందుకు వస్తున్న ప్రశ్న ఇక్కడ రావడం లేదు. పన్నీర్ సెల్వం ఒక అమాయకుడు, పన్నీర్ సెల్వం అమ్మకు నమ్మిన బంటు, కాబట్టి పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి ఉంటే బాగుంటుంది అనేది ఎక్కువ మంది ప్రజలు ఇక్కడ అభిప్రాయపడుతున్నమాట. అయితే మనం చట్టబద్ధంగా తీసుకున్నప్పుడు ఎమ్మెల్యేలు ఈమెకు శశికళకు ఎక్కువగా మద్దతున్నారు. కాబట్టి బహుశా ఈమె వైపు ఇవాళ చౌరస్తా దగ్గరికి మళ్ళీ రాజకీయాలు వచ్చాయినాయి. ఆ చౌరస్తా నుంచి కొంచెం ముందలు గదిలే రాజ్భవన్ దగ్గరికి పోయినాయి. ఇవాళ రాజ్భవన్లో ఏ నిర్ణయం తీసుకుంటారో, గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారో దానిపైన తమిళనాడు ఏఐడిఎంకే రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఈమె జైలుకి వెళ్ళడం ఖాయమైపోయింది. అయితే జైలుకి వెళ్ళిన తర్వాత తాను మళ్ళీ వస్తానని చెప్తున్నారు. కానీ ఎప్పుడు వస్తారో, నిజంగానే వస్తారా రారా ఆ విషయాలు పక్కన పెడదాం. మనం ఇప్పటికిప్పుడు చూస్తే కనుక తమిళనాడు రాజకీయాలు రాజ్భవన్ కేంద్రంగా జరుగుతున్నాయి. కాబట్టి ఇవాళ గవర్నర్ నిర్ణయం తీసుకోవాల్సింది. ఆయన కావాలని జాప్యం చేస్తున్నాడు ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. లేదు తమిళనాడు ప్రజల ఒక సుస్థిరమైన ప్రభుత్వం ఉండాలి కాబట్టి కొంత ఆలోచన చేస్తున్నాడో ఏమో ఆర్గ్యుమెంట్ ఒకటి ఉంది. రెండవది బల నిరూపణ చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి కదా అనే 2 రకాల చర్చలు జరుగుతున్నాయి ఇక్కడ. ఏదైనప్పటికీ కూడా నిర్ణయం తీసుకోవాల్సింది గవర్నరే. ఇప్పటికే చాలా జాప్యం జరిగిందనే అభిప్రాయం కూడా తమిళనాడు ప్రజల పట్ల వ్యక్తమవుతున్నది. ఈ సినిమా కూడా సస్పెన్స్ థ్రిల్లర్ ఎంత ఉన్నా కొంతవరకు ఓ 2 రోజులు 3 రోజులు చూస్తారు. కానీ ఇన్ని రోజుల సస్పెన్స్ చూడడానికి కూడా వరకు సిద్ధంగా లేరు. పైగా కొంత సెంటిమెంట్ అమ్మతో అటాచ్మెంట్ ఉంది కాబట్టి ఆ దాంతోనే ఇంకేం జరుగుతున్న ఒక ఉత్కంఠత దేశవ్యాప్తంగా ఉంది. తమిళనాడులో మరింత ఎక్కువనే ఉంది. ఇవాళ రేపో దీనికి శుభంకాడు కొట్టకుంటే కనుక ప్రజలు కూడా దీని పట్ల విసిగిపోయి ఒక్కో సందర్భంలో గవర్నర్ నిర్ణయం పైన పార్టీల పైన కూడా జనాలకు ఇప్పటికే నమ్మకాలు పోతున్నాయి. మరింత పోయే ప్రమాదం కూడా ఉంటుంది. బహుశా అప్పటిదాకా రాకుండా ఈమె జైలుకి వెళ్ళడం ఒకవైపు జరిగిపోతూనే ఉంటుంది. రెండో వైపున ప్రభుత్వ ఏర్పాటు సంబంధించిన కార్యక్రమాలు చాలా వేగంగా జరిగి తీరవలసిందే, చేయవలసిందని గవర్నర్ పైన అన్ని రకాల సెక్షన్ల ప్రజల నుంచి అదేవిధంగా పార్టీల వైపున చూడ ఒత్తిడి ఆయన పైన వస్తున్నది సంగప. రైట్, థ్యాంక్ యూ బుచ్చన్న. తమిళనాడు రాజకీయాలు జరుగుతున్న పరిణామాలపై మాట్లాడుతున్నాం. ముఖ్యంగా బీజేపీ మా పాత్ర ఏమీ లేదు, అక్కడ ఉన్న రాజకీయ సంక్షేమం రాజ్యాంగ సంక్షేమం రాకుండానే గవర్నర్ గారు ఇంత కొద్ది టైం తీసుకున్నారంటున్నారు. ఏం సార్ శ్రవణ్ గారు, మీరేమో డైరెక్ట్గా బీజేపీని ఎన్డీఏని వేసేశారు ఇంతకుముందు. లక్ష్మణ్ గారు మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్పేయి గారి గురించి మాట్లాడుతూ ఒక్క ఓటు కోసం రాజీనామా చేసిన నైతికత ఉందని చెప్పని. బట్ టుడే ఇట్ ఈస్ నాట్ అటల్ బిహారీ వాజ్పేయి, టుడే ఇట్ ఈస్ నాట్ అద్వానీ. లిబరల్ డెమోక్రాట్స్ లాంటి వాజ్పేయి గారు అద్వానీ గారి ఆలోచన విధానంగా బీజేపీ నడుస్తలే. ఆ సిద్ధాంతాలతో లేదు. బీజేపీ ఈజ్ రన్ బై మోడీ అండ్ అమిత్ షా అండ్ దే హ్యావ్ ఎ వెరీ డిఫరెంట్ థాట్. కన్వెన్షనల్ బీజేపీ, ఒక లిబరల్ డెమోక్రాట్స్గా ఉండే బీజేపీకి ఇవాళ మోడీ వ్యవహారంలో నడుస్తున్నట్టు బీజేపీకి సంబంధం లేదు. కాబట్టి ఈవెన్ బీజేపీ టుడే హ్యాస్ లాస్ట్ దేర్ క్రెడిబిలిటీ టు టేక్ ద నేమ్స్ ఆఫ్ వాజ్పేయి అండ్ అద్వానీ. దే ఆర్ కన్సిడర్డ్ టు బి లిబరల్ డెమోక్రాట్స్. ఒకటి. రెండో విషయం ఏంటంటే, ఇవాళ ఇంత పెద్ద రాష్ట్రం 120 కోట్ల మంది ప్రజలు నడవటానికి ఒక వ్యక్తుల ఇష్టాలకు అనుగుణంగా వ్యవస్థ నడపొద్దు అనే ఉద్దేశంతో ఒక రాజ్యాంగం రాసుకున్నాం. రాజ్యాంగానికి అనుగుణంగా నడవాలి కానీ వ్యక్తిగతమైన ఇష్టంతో, స్వార్థ లాభాపేక్షతో, రాజకీయ లబ్ధి కోసం కనుక నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఏర్పడైతే చాలా బాధ కలుగుతుంది. ఇవాళ ఇంత నైతికత గురించి మాట్లాడినటువంటి ఒక భారతీయ జనతా పార్టీ ఉత్తరాఖండ్లో జరిగినటువంటి ఒక వ్యవహారం అదే, అరుణాచల్ ప్రదేశ్లో జరిగిన వ్యవహారం అదే. హైకోర్టు చెంప దెబ్బలు కొడితే తప్ప వాళ్ళు బుద్ధి తెలుసుకోకుండా ప్రభుత్వాలను కూలదోసి వాళ్ళ ఆధిపత్యాన్ని కొనసాగించాలనే ప్రయత్నం చేశారు. ద సేమ్ థింగ్ దే ఆర్ ట్రయింగ్ టు డూ ఇన్ తమిళనాడు ఆల్సో.
పన్నీర్ సెల్వం అనేటువంటి ఒక వ్యక్తి తనే ప్రపోజ్ చేసి ఢిల్లీకి పోయి వచ్చిన తర్వాత ఓవర్ నైట్ యూటర్న్ తీసుకొని 10 మంది ఎమ్మెల్యేలు లేనటువంటి వాళ్ళను పన్నీర్ సెల్వం ఎందుకు కావాలి మరి? ఇంకో ఎల్ఐ పుల్లే ఎందుకు, ఇంకో సెల్వం, ఇంకొక పళనిస్వామి ఎందుకు కాకూడదు? ఎందుకు అంటే పన్నీర్ సెల్వం మోడీ దగ్గర కాళ్ళ దగ్గర పడిపోయినాడు కాబట్టి ఆయనను మీరు ముఖ్యమంత్రి చేయాలా అని చెప్పే ఉద్దేశంతో ఈరోజు వ్యవహరించే ఒక పరిస్థితి. రెండో విషయం ఏంటంటే ఒక్క నిమిషం నేను కంప్లీట్ చేస్తాను. రెండో విషయం ఏంటంటే మన దేశానికి ఒక రాజ్యాంగానికి ఒక అద్భుతమైన ఒక టాలరెంట్ చరిత్ర ఉంది. కసబ్ లాంటోడినే గంతమందిని చంపిన కసబ్ లాంటోడిని ఒక ఫేర్ ట్రయల్ ఇచ్చినాం మనం. వాడికి శిక్ష పడ్డ తర్వాత ఆఖరికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు వెళ్ళి మళ్ళీ మెర్సీ పిటిషన్ పెట్టుకుని వాడిని ఒక గౌరవప్రదంగా వాడిని ఉరిదీసినట్టు ఒక పరిస్థితి. శశికళ అన్డౌటెడ్లీ షీఈ్ ఎ క్రిమినల్, ఆర్థిక అరాచకత్వానికి పాల్పడ్డది, ఆమెపై చర్య తీసుకోవాలి. కానీ ఆ తీర్పు రానంత వరకు తీర్పు ఏమొస్తే మీరు ప్రీడిటర్మైన్ చేసిండ్రా? హ్యావ్ యూ ప్రీమెడిటేటెడ్ మీరు ఏమైనా ఆర్కెస్ట్రేట్ చేసిండ్రా? 560 పేజీలు రాసిన అన్నారు. మరి 560 పేజీలు 8 నిమిషాలు చదివి పడేసినాడు. అది ఎట్లా రాసినారు ఏమో, నేను ఆ మెరిట్లోకి నేను వెళ్తలేను. మీరేమైనా తీర్పు ఆయన పర్సనల్ గా రాసుకున్న మీరేమైనా తీర్పు ఆవిడకు వ్యతిరేకంగా రావాలని ఏమైనా ఆర్కెస్ట్రేట్ చేసినారా? ఉత్తరాఖండ్ లో జరిగింది, అరుణాచల్ ప్రదేశ్ లో జరిగినటువంటి వ్యవహార శైలి ఆర్గ్యుమెంట్ బేసిస్ ఉన్నది. అంతర్గత పౌరులు భారతీయ జనతా పార్టీ ఇవాళ ఏడీఎంకే ఉన్నటువంటి అంతర్గత పౌరులు మీరు రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారు. ఇది వాళ్ళ పళనిస్వామి అనేటువంటి పళనిస్వామి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, భారతీయ జనతా పార్టీకి అనుబంధంగా ఆరోపణలలో గవర్నర్ గారు గురుమూర్తి గారు రాత్రి రజనీకాంత్ గారి దగ్గరికి పోవటము, లెటర్ ఇచ్చిన తర్వాత ఎమ్మెల్యేల మద్దతు ఉన్నది నాకు అని చెప్పిన లెటర్ ఇచ్చిన తర్వాత ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ ఒక ఆయన ఉన్నారు. ఆ గురుమూర్తి గారు వెళ్ళి రజనీకాంత్తో మాట్లాడి అక్కడ ఉన్న రాజకీయాలపై ఒక కొత్త ఆలోచనలకు బేస్ చేయటము, తర్వాత మాకు ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పని లేఖలు ఇచ్చిన తర్వాత అసలు కనీసము చెన్నైకి రాకుండా గవర్నర్ గారు తప్పించుకు తిరిగినట్టు ఒక వైనము, ఇవన్నీ కూడా ఏంటి అంటే యూ వాంట్ ఫిష్ అవుట్ ఆఫ్ ద ట్రబుల్ వాటర్స్. పొందాలనే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఒకవేళ పన్నీర్ సెల్వం ఉన్నట్టయితే మాకు పెద్ద సీట్లు వస్తాయని ఒక విశ్వాసంతో మీరు రాజకీయ కుతంత్రం ఇది. మీరు ఒకటి అన్న లచ్చన్న, మనం ఉంటాం రేపు ఉండం, కానీ రానున్న సమాజం రాజ్యాంగబద్ధంగా నడవాలా. మోడీ గారు ఒక మాట తమిళనాడులో ఉన్నటువంటి ఒక మాట ఇవాళ మీరు తీర్పు బేసిస్ మీద మాట్లాడుతున్నారు కదన్నా. ఇవాళ మీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి మీద వ్యాపం సంబంధించిన కేసులు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. మహారాష్ట్ర కాదు, అది మధ్యప్రదేశ్ ఒక నిమిషం లెట్ మీ కంప్లీట్ అన్న. మీరు వాళ్ళ మీద మీరు కూడా అట్లనే అయిద్దని చెప్పని దింపేద్దాం గద్దే. ఇవాళ వసుంధరా సింధియా మీద లలిత్ మోడీకి సంబంధించిన కేసు నడుస్తా ఉంది, ఆమె దింపుదామా? మరి 7 మంది ప్రజాప్రతినిధులు, కేంద్ర మంత్రులు కేసులు పెండింగ్ లో ఉన్నాయి. మీరు శిక్ష పడే అంశం ఒకటి, శిక్ష పడేంత వరకు ముందు భారతీయ జనతా పార్టీ ఢిల్లీ ప్రభుత్వం అనుసరించిన తీరు ప్రజాస్వామ్యాన్ని భగ్నం చేసేటువంటిదే, ఇది భయపెట్టేటువంటిదే. మీ చేతిలో అధికారం ఉంటే గవర్నర్ వ్యవస్థను వాడుకుని రేపు పొద్దుగాల మీరు ఏ రాష్ట్ర ప్రభుత్వాన్నైనా మీ చెప్పు చేతుల్లోకి రాకపోతే కుప్పగూల్చేటువంటి ఒక ప్రయత్నం జరుగుతా ఉంది. శిక్ష పడితే మళ్ళీ సంక్షోభం వస్తుందని చెప్పి ముందుకు ఆగారు కాబట్టి కరెక్ట్ నిర్ణయం గవర్నర్ గారు. కాన్స్టిట్యూషన్ లో దేర్ ఇస్ నో ప్రొవిజన్. దేర్ ఆర్ సెవరల్ ఇన్సిడెంట్స్ ఆల్రెడీ ప్రత్యేక కోర్టులో శిక్ష పడ్డటువంటి నేపథ్యం ఇదే భారతీయ జనతా ప్రత్యేక కోర్టులో 4 సంవత్సరాల జైలు శిక్ష పడ్డది, 10 కోట్ల చొప్పున వాళ్ళకి పెనాల్టీ పడ్డది. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జయలలిత కూడా 100 కోట్ల జరిమానా అది పడ్డది. మళ్ళీ వాళ్ళ సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు ఉన్నది. మరి వారం రోజుల సమయం మాత్రమే ఉన్నది. రాజకీయ సంక్షోభాన్ని నివారించడందుకోసమే వ్యవహారికంగా అక్కడ గవర్నర్ గారు వ్యవహరించారు. గవర్నర్ గారు ఈ కేంద్రానికి
కేంద్రానికి కేంద్రంలో హోంశాఖ సహాయ మంత్రిగా చేసినటువంటి అనుభవజ్ఞుడు మరి అంతేకాకుండా ఇక్కడ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా మరి రాజకీయంగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, న్యాయపరంగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, మరి ఒక హోంశాఖ సహాయ మంత్రిగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. వ్యవహారికంగా వ్యవహరించటము, వ్యక్తిగతమైనటువంటి ఒక రేషనాలిటీని బేస్ చేసుకొని వ్యవహరించేటువంటి ఒక పరిస్థితి గవర్నర్ కంప్లీట్ అన్న. సంక్షోభం ఎక్కడ ఒకవేళ నిజంగానే కనుక శశికళ జైలుకు పోయినట్టయితే ముఖ్యమంత్రిగా కొత్తోడు ఎవడో ముఖ్యమంత్రి అయి ఉండేవాడు. సంక్షోభం ఏందంటే నాకు అర్థం కాదు. భారతీయ జనతా పార్టీ ఇవాళ గ్రూప్ రాజకీయాలను ప్రోత్సహిస్తుంది. భారతీయ జనతా పార్టీ ఒక్క ఎమ్మెల్యే లేనటువంటి ఒక పన్నీర్ సెల్వాన్ని మీరు వాడు ఇన్ఫ్లేటెడ్ బెలూన్ ముఖ్యమంత్రి చేశారా? రాజీనామా చేసిన తర్వాత ఇవాళ సాగర్ రావు గారి గురించి నాకు కూడా పర్సనల్లీ నో హిమ్, నాకు కూడా చాలా రెస్పెక్ట్ ఉన్నది. పెద్ద మనిషి, చదువుకున్న ఆయన, ఉస్మాన్ యూనివర్సిటీ ప్రోడక్ట్, అదంతా బానే. కానీ ఆయనే రాజీనామా ఒప్పుకుంటాడు. మళ్ళీ నేను రాజీనామాను ఒప్పుకున్న తర్వాత దాన్ని పక్కకు పడేసే ప్రయత్నం చేస్తే ఎట్లా? రాజీనామా ఆమోదించారు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగించారు. మీరు రాజీనామా ఆమోదించిన తర్వాత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి యు హావ్ నాట్ అపాయింటెడ్ హిమ్ సార్. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అవునండి. మళ్ళా ఇవాళ బల నిరూపణ ఎక్కడిది అంటున్నా. ఆపద్ధర్మ ముఖ్యమంత్రికి బల నిరూపణ ఎక్కడిది? ఒక మాట, మీరు ప్రజాస్వామ్యాన్ని బల నిరూపణ అనేటువంటిది ఆపద్ధర్మ ముఖ్యమంత్రికి ఎక్కడిది? నేను ఉండను అని చెప్పని రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ ఆయనకు బల నిరూపణ ఎక్కడిది? ఆయన అప్పీల్ చేసుకున్నాడు తప్ప ఇక్కడ చేసే విధంగా గతంలో ఈ రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీలో ఇట్లాంటి రాజకీయాన్ని చిత వచ్చిందండి. గతంలో ఏమైందండి? చంద్రబాబు గారికి మెజార్టీ ఉండే, ఆయన పక్షాన ఎమ్మెల్యేలంతా ఉండే, మెజార్టీస్ లా గెలిచింది, ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఇవాళ ఆ రాష్ట్రంలో ఎందుకు రాదండి? వ్యక్తుల విషయాలు ఎందుకంటే రాజ్యాంగం ప్రజాస్వామ్యం ఏం చెప్తుంది? ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగం ప్రకారం ఎవరైతే మెజార్టీ ఉన్న సభ్యులు ఉన్నారో వారిలో శాసనసభని పక్ష నేతగా ఎన్నుకున్న ఆయన అది పళనిస్వామి కావచ్చు, ఎల్లయ్య కావచ్చు, పుల్లయ్య కావచ్చు, పన్నీర్ సెల్వం దగ్గర 10 మంది లేరండి. ఆయనే స్వయంగా రాజీనామా సమర్పించారు, ఆయనే ప్రపోజల్ చేశారు, ఆయనే గవర్నర్ కలిసి ఇచ్చారు, ఆయనే క్యాండిడేట్ డిక్లేర్ చేశాడు. అంత అయిపోయిన తర్వాత తెల్లారి మాట మార్చేస్తే 10 మంది ఎమ్మెల్యేలు లేని పన్నీర్ సెల్వం పట్టుకొని సూత్రధారులు పాత్రధారులు ఎవరికి మెజార్టీ ఉందో వాళ్ళని ముఖ్యమంత్రిని చేయండి. అది పద్ధతి కాదు. జీవన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే గతంలో ఇతర రాష్ట్రాల్లో జరిగిన మామ నేతృత్వంలో ఎలక్షన్ కొట్లాడిండ్రు, మామ నేతృత్వంలో అధికారంలోకి వచ్చారు, అల్లుడు వెన్నుపోటు ఒడిచాడు. ఇవాళ కేసీఆర్ గారి హరీష్ రావు గారు గతంలో ఒక రాష్ట్రంలో జరిగిన సంఘటన జరిగింది, వేరే రాష్ట్రంలో జరిగింది. కేసీఆర్ గారి నేతృత్వంలో వాళ్ళు ఎన్నికలకు పోయారు. హరీష్ రావు గారి మేమేమంటున్నామంటే గతంలో జరిగిన సంఘటన ఉదాహరణగా చెప్తా ఉన్నాం. ఇలా మెజార్టీస్ శాసనసభ తమిళనాడు యొక్క శాసనసభ్యులు ఎన్నుకున్నారు. మీరు మేమెవరండి? వాళ్ళు ఎవరైనా ఎన్నుకోవచ్చండి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఆయన చాలా న్యాయ నిపుణుడు, రాజ్యాంగ నిపుణుడు కాబట్టి ఆయన నిర్ణయం తీసుకున్నారు గవర్నర్ గారు అంటారు. ఒకటే మాట సార్, వ్యక్తిగతమైనటువంటి ఇష్టాలకు అనుగుణంగా వ్యవహరించే కాన్స్టిట్యూషన్ కెనాట్ బి ఇంటర్ప్రిటెడ్ ద వే యూ లైక్. కాన్స్టిట్యూషన్ రాజ్యాంగంలో సూత్రాలకు అనుగుణంగా నడపాల. రిప్రజెంటేటివ్ డెమోక్రసీలో ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారంగా ఎమ్మెల్యేలు ఎవరినైతే నన్ను కంప్లీట్ చేయండి ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారంగా మీరు కూడా ఎమ్మెల్యేలు కదా, మీరు ఎన్నుకున్న వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారు. మీరు ఆ రకంగా ఎమ్మెల్యేలు లేఖలు ఇచ్చిన తర్వాత
మేము పరేడ్ కూడా చేస్తా అని చెప్పని అంత పెద్దగా చెప్పిన తర్వాత మీరు వాళ్ళని ముఖ్యమంత్రి చేయకుండా ఉండేటువంటి ఒక తాత్సారం చేసిన వైనం ఏదైతే ఉన్నదో ఇది గ్రూప్ రాజకీయాలను మీరు అక్కడ ప్రోత్సహించిండ్రు. తర్వాత పన్నీర్ సెల్వం అనేటువంటి ఒక 10 మంది ఎమ్మెల్యే లేనటువంటి ఒక వ్యక్తి వాళ్ళు కూడా బుచ్చన్న గారు చెప్తున్నారు కదా 5 కూడా 6 లేదని చెప్పని ఎమర్జెన్సీ సమయంలో ఇమీడియట్ గా నిర్ణయాలు తీసుకోవాలనుకుంటారు. ఈ నిర్ణయాలు తీసుకునే టైంలో అధికారం ఉన్నది, గవర్నర్ గారికి విచక్షణ అధికారం ఉన్నది. అక్కడ ఉండేటువంటి పాత్రదారు సూత్రధారులు బీజేపీ పార్టీ తెర వెనుకుండి నడిపిస్తుంది. రిమోట్ కంట్రోల్ అక్కడ ఉంది. మిమ్మల్ని కూడా అంత సినిమా లేదు కానీ నడిపించే సినిమా మీకు నడిపించేది ఎక్కడైనా నడిపిస్తాం. ఉన్న దగ్గరనే దిక్కు దివాన్ లేదంటే మా దగ్గర వస్తారండి మీరు. మా చేతిలో అధికారం ఉంది కాబట్టి మేము ఏదైనా మాట్లాడతాము, ఏ రకంగానే చేస్తాము అనేటువంటి ఒక రీతిలో మీరు వ్యవహరిస్తున్నారు. మీరు డిమానిటైజేషన్ అట్లే చేసినారు, ఉత్తరాఖండ్లో అట్లే చేసినారు, అరుణాచల్ ప్రదేశ్లో అట్లే చేసినారు. మీకు హైకోర్టు ఎన్నిసార్లు, సుప్రీంకోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు పెట్టినప్పటికీ కూడా మీ వ్యవహార శైలి మారలేదు. తమిళనాడులో నిర్ద్వందంగా ఎన్టీ రామారావు అమెరికాకు పోతే ఆపరేషన్ చేసుకొని వస్తే ఆ రోజు రామ్లాల్ గవర్నర్ తో మీరు మాట్లాడుతున్నారు. ఆపరేషన్ చేసి ప్రజా ఉద్యమంతో ప్రజలు పోరాటం చేసి ఆ రోజు ప్రజాస్వామ్యాన్ని మీరు కూడా శుద్ధులు చెప్తా ఉంటారు. దేశంలో మోరల్ అథారిటీ అంతా మోడీకి తప్ప ఎవరికి లేదు. 2000 మందిని ఊచకోత కోసం చంపినట్టు మోడీ ప్రధానమంత్రిగా కొనసాగుతున్నా మోడీకే ఉన్నది. అసలు ఈ కేసు మూలాలేంటి? ఈ ప్రధానమంత్రి దగ్గరికి సుబ్రహ్మణ్య స్వామి 3 సార్లు అప్లికేషన్ పెట్టి ప్రధానమంత్రి ఆఫీస్ అప్లికేషన్ పెడితే స్పందన లేకుండా కోర్టుకు పోయి లక్ష్మణ గారు మీరు అరిచినంత మాత్రాన మీరు పార్లమెంట్ లో మాట్లాడినారు, బయట కూడా మాట్లాడినప్పుడు ఎట్లా? మీరు మాట్లాడారు. ఆగండి ఒక మాట, ఓపిక పట్టండి సార్. ఒక విషయం, రాజ్యాంగాన్ని రక్షించినటువంటి వాళ్ళు రాజ్యాంగాన్ని భక్షించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. బీజేపీకి సౌత్ ఇండియాలో స్పేస్ లేదు, తమిళనాడులో ఎమర్జెన్సీ విధించారు. అరే ఎమర్జెన్సీ మీరు ఇలా అప్రకటితంగా ఎమర్జెన్సీ చేస్తున్నారు. మీరు ఇవాళ హూ గేవ్ యు అథారిటీ టు ఇంట్రడ్యూస్ డిమానిటైజేషన్? మీరు సైనికులను వాడుకొని రాజకీయాలు చేస్తా ఉన్నారు. ఇవాళ తమిళనాడులో చనిపోయిన నేత ఆగవే జయలలిత చనిపోయినంత వరకేమో ఆమె మాగా చాలా దగ్గర వీళ్ళకు. చనిపోయిన తర్వాత ఇవాళ శశికళ గురించి ఇంత మాట్లాడుతూ ఉన్నారు. జయలలితను రక్షించే ప్రయత్నం చేసింది ఎవరు? జయలలిత గంట కాసుకునే ప్రయత్నం చేసింది ఎవరు? జయలలిత పొత్తు పెట్టుకొని తమిళనాడులో కోటలో పాగవేయాలని ప్రయత్నం చేసింది బీజేపీ. చనిపోయిన తర్వాత శశికళ వాళ్ళ మాట వినదు కాబట్టి పన్నీర్ సెల్వం అనేటువంటి ఒక పప్పెట్ గాడి పట్టుకొని వాడితో మీరు తమిళనాడులో ఎంటర్ కావాలని దుర్మార్గమైన ప్రయత్నం. ఆ ప్రయత్నంలో భాగంగా రాజ్యాంగాన్ని మీరు అణగదొక్కుతా ఉన్నారు. అది తప్పు అంటున్నాం. భయం కలుగుతుంది. రేపు ఏ రాష్ట్రంలో రేపు కూలి చేసే విధంగా బీజేపీ ప్రయత్నం చేస్తుంది దేశంలో. ఒక రాష్ట్రంలో కాదు, అన్ని రాష్ట్రాల్లో, ప్రత్యేకంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఇట్లాంటి ఇక్కడ లేదు. సౌత్ రాష్ట్రాల్లో వీళ్ళకి దిక్కు దివాణం లేదు కాబట్టి ఉన్న పార్టీని నాశనం చేయాలా, రాజకీయ అనితి తీసుకురావాలా, తెలుగుదేశం 15 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే వాళ్ళు ఒక పార్టీ మీద గెలిచి ఆ పార్టీ సింబల్ మీద ప్రజలు ఎన్నుకుంటే లక్ష్మణ గారి ఆర్గ్యుమెంట్ అంత ఎట్లుందంటే, ఒక్క మాట అన్న, ఆర్గ్యుమెంట్ ఎట్లుందంటే మీరు గతంలో ఈ తప్పు జరిగింది ఆ తప్పు జరిగింది అంటే లక్ష్మీనారాయణ గారు గుడ్ మార్నింగ్ తెలంగాణ ఏప్రిల్ చెప్పినందుకు మొత్తానికైతే నిన్నటి వరకు ఒక దశ విషయం ఈ రోజు నుంచి ఏం జరిగింది చూడాలి. మాకు పూర్తి స్థాయిలో మద్దతు ఉందని చెప్పి పళనిస్వామి నిన్న లెటర్ ఇచ్చారు. అయితే పన్నీర్ సెల్వం దగ్గర ఉన్నటువంటి క్యాంప్లో ఉన్న 10 మందిలో కూడా ఎంతమంది ఉంటారో లేనటువంటి పరిస్థితి అని చెప్పి ఇంతకుముందు మా ప్రతినిధి చెన్నై నుంచి బుచ్చన్న చెప్పారు. మరి ఈ రోజు నుంచి ఏ ట్విస్ట్ జరగబోతుందో చూద్దాం. ఇది వాటి గుడ్ మార్నింగ్ తెలంగాణ. మళ్ళీ రేపు కలుద్దాం. స్టే ట్యూన్.